అదే విధంగా అమ్మా సైడ్ థ్యాంక్ యూ. సరే చూడండి. తల్లి చూడండి అమ్మా ఇటు. పాఠశాల సాధారణంగా స్వాగతం పలుకుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గంగన్న సార్ని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా పాఠశాల కమిటీ చైర్మన్ కొండాల భారతి, వైస్ చైర్మన్ బాలరాజు గారికి కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా కోరుతున్నాం. అలాగే అందవరపు నాగేశ్వరరావు గారు, మరి ప్రత్యేక అతిథిగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ విశ్వనాథం గారిని, ఎంఆర్కే దాస్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మల్లె పూల దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే. ఈనాటి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి వేడుక, పాఠశాల స్థాయిలో పండుగ, మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్కి పిచ్చేసినటువంటి అతిరథ మహారథులు, గ్రామ పెద్దలు, పరితపిస్తున్నటువంటి నా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగస్వాములైన తల్లిదండ్రులకి, పిల్లలకి మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి మా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దాకా వారి కృషికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి, పేరెంట్స్కి ఒక రోజంతా పాఠాలు ఆపి, మీ పనులు ఆపి, ఇంతమంది యంత్రాంగం మీ విద్యార్థుల నుంచి కూడా ఈ మెగా పీటీఎం దానికి ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అనుభూతులు తెలియజేయమని ఇద్దరు విద్యార్థులతో మాట్లాడించవలసి ఉంది. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, పేరెంట్స్, టీచర్స్ and my dear friends, good morning to everyone. I am very happy to stand before you to speak a few words about our school and the importance of Mega PTM. Our school is not just a place of learning, but a place where we grow, develop values and become better individuals. Parents are also guide students every time. Our school gives us many opportunities to participate in academics, sports and cultural activities. Today's Mega Parent Teacher Meeting is very special. It is a great opportunity for parents and teachers to come together and discuss the progress of students. Respected HM sir and teachers and respected parents and my dear friends, my name is Madhyal Ramya. I am studying 10th A section in ZPHS Dandagopal.
that the students as a nation as doctors, engineers, architects and many. Thank you for giving such wonderful opportunity to me. పాఠశాల నుంచి విద్యార్థులు ఉన్నత స్థానంలో కానీ మంచి ప్రావీణ్యత సంపాదించిన వారి ఒక 20 విద్యార్థుల్ని అందరి సమక్షంలో సన్మానం చేసి మిగతా వాళ్ళకి స్ఫూర్తిని కలుగు చేయాలని ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్లో 583 మార్కులు సాధించి మండలంలో తృతీయ స్థానంలో నిలిచిన చెక్క సమగ్న చెక్కలతాండ్ర విద్యార్థిని. ఆ విద్యార్థిని ప్రస్తుతం కళాశాలలో చదువుతుంది. వారి తరపున వారి తల్లిగారు వచ్చారు. వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం అనేది స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి విద్యార్థులు చూసి మా చాలా సంతోషం అమ్మా. ఇలాంటి షైనింగ్ స్టార్ కూతురు కన్నటువంటి మీ జన్మ. మీరు ఆ అమ్మాయి మంచి బాగా సెటిల్ అయితే మిమ్మల్ని బాగా చూసుకుంటే నిజంగా అమ్మాయి షైనింగ్ స్టారే. ఈ అమ్మాయి మీ కుటుంబం ఈ గ్రామానికి ఈ పాఠశాలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. అధికారులు డాక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి వారి తండ్రిని సన్మానం చేయవలసిందిగా. మరి ఎండిఓ సార్, రెస్పెక్ట్ ఎండిఓ సార్. ఐఐటి అంటే ఏంటి తెలుసా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అందులో మన విద్యార్థి ఐఐటి రేంజ్లో ఉన్నాడంటే మనకి చాలా ఆదర్శం, మీకు చాలా ఆదర్శం. పాఠమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపుసే మట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపుసే మట సుక్కల దారను నేనురా. ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు హెచ్ఎం గారు చాలాసేపు చెప్పారు. ఏం చెప్పారనంటే మా తల్లిదండ్రులు అనేవాళ్ళు విద్యార్థులను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఆ ప్రోత్సాహానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియజేసి, మన జననము సాధారణం కావచ్చు, మన మరణం అనేది అక్కడ ఉన్నటువంటి నాయకుల వలె, దేశాన్ని శాసించినటువంటి వ్యక్తుల వలె అసాధారణముగా ఉండాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులకి పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. అంటే అసలు విద్యార్థుల ప్రవర్తన పాఠశాలలో ఎలా ఉంది, చదువు పరంగా ఎలా ఉన్నారు, క్రమశిక్షణ పరంగా ఎలా ఉన్నారు. వారి కాలం మీద సక్రమైన మార్గం అంటే వారు చేసే చర్యల వల్ల అది పిల్లలు చేసే భవిష్యత్తులో పిల్లవాడు చేసే చర్యల వల్ల సమాజానికి ప్రమాదం ఉండకూడదు. అటువంటి రంగంలో స్థిరపడాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఉపాధ్యాయ అది మీరు ముఖ్యం. దాని మంది టెర్రరిస్టులు అందరూ ఉపయోగిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మన నా చిన్నతనంలో కూడా దెబ్బలు పడేవి. ఆ దెబ్బలు పడడం వల్ల నేను బాగుపడినాను. ఆ దెబ్బలు పడడం వల్ల నాకేంటంటే బాధ్యత వచ్చింది. నా చదువు మీద నాకు బాధ్యత వచ్చి నేను మీరు కూడా దయచేసి మీ పిల్లలు ఇంటికి వచ్చినట్టే మీ పేరెంట్స్ డాడీ మీరు టీచర్ కొట్టారు, మమ్మీ టీచర్ అంటే ఫస్ట్ మీరు అడగాల్సింది ఎందుకు కొట్టారు, ఎందుకు తిట్టారు. వాడు చెప్పింది జెన్యూన్ ఉండదు, అయ్యి ఉండొచ్చు, అయ్యకపోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడండి. మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక వచ్చి టీచర్ మీదకి అటాక్ చేయడం కాదు, అడగండి సార్ ఏం జరిగింది. ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడు అబద్ధం అన్నాడు. తల్లిదండ్రులుగా
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. యాక్చువల్లీ తల్లిదండ్రులకి నిజంగానే స్కూల్లో ఏమవుతుందో తెలియాలండి నిజానికి. బికాస్ టీచర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో చాలామంది పెద్దలందరూ ఆల్రెడీ చెప్పారు. కానీ ఆ రోజు నాకు అక్కడికి పంపించి సైన్స్ ప్రాజెక్ట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ నాకు చాలా హెల్ప్ అయింది. సో టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈనాటి పేరెంట్స్ టీచర్స్ అందరితో సమావేశం ఇది అత్యంత ఉత్కృష్టమైనదని నేను అంటాను. ఇది 2వ సమావేశం. గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాల నిర్ణయాల్లో ఒక కొత్త మార్పును నేను స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోఆర్డినేట్ చేస్తూ హెచ్ఎం గారిని కోఆర్డినేట్ చేస్తూ మొత్తం ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని వాట్సాప్ ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ప్రతిరోజు దాన్ని వాళ్ళు స్కూల్ నుంచి అంటే టీచర్ తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ కావాలి మనకి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అలాగే వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే విద్యార్థులకి నా యొక్క అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందించినటువంటి దండుగోలుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మరియు టీచర్స్ని అందరినీ కలిపి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల యొక్క సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అందులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసి ఈ కార్యక్రమానికి మీరు వెళ్ళాలని మాకు కూడా పిల్లలకి నా యొక్క శుభాశీస్సులు. మెయిన్ తహసీల్దార్ గారు అన్ని విషయాలు చెప్పారు మీకు, ఎందుకంటే ఆయన కూడాను ఏదో కింద నుంచి మీదకు వచ్చే వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది ఏమిటంటే పిల్లలకి వేరే ప్రపంచం తెలియటం లేదు. అవన్నీ ఆ తప్పులు మన తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి. మనమే టచ్చాలు ఇస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే స్కూల్ వాతావరణం కానీ, ఇక్కడ ప్రొవైడ్ చేసినవి కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈక్వల్ టు కార్పొరేట్ సెక్టర్. అంటే మనం ప్రైవేట్ పాఠశాల అంటే ధీటుగా ఇక్కడ పాఠశాల మనకి విద్యను అభ్యసిస్తున్నారు. తగాఫర్ ఆడాలి. అలాగే మేడమ్స్ అదే తల్లిదండ్రులు అయితే మ్యూజికల్ చైర్ పెడతాము, అది కూడా ఆడాలి. మీ పిల్లలు చూసి ఆనందపడాలి. మా అమ్మ ఈరోజు స్కూల్లో మా ఎదుట ఆడుకుంటుంది అని చెప్పి సంతోషంగా చెప్పుకోవాలి. ఇంకా ఆ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అది తెలియజేస్తుంది అనమాట. దయచేసి మీరు పిల్లల్ని ఆ రకంగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయ వారికి అలాగనే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను, ఉపాధ్యాయులకి, పిల్లల తాలూకా తల్లిదండ్రులకి నా నమస్సుమాంజలు, పిల్లలకి నా దీవెనలు. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వైస్ చైర్మన్ నాకు ఇచ్చారు కాబట్టి టీచర్స్ నాకు చెప్పారు ప్రాబ్లమ్స్, స్కూల్ ప్రాబ్లమ్స్. మెయిన్ స్కూల్కి వెళ్ళే దారి కూడా తెలదు బయట వచ్చే మనిషికి. నెక్స్ట్ బాత్రూమ్స్ పూర్తిగా ఏం లేవు. మొన్న మేషోరు నాకు చెప్తే మేషోరు ఓన్ డబ్బులతోనూ లేకపోతే ఇంకే డబ్బులతోనూ చేశారు. ఆల్రెడీ నేను అవి చేయించారనమాట ఆయన డబ్బులతో. ఇది గ్రామ పెద్దలు అర్థం చేసుకోవాలి. నా బాధ ఇంకేం కాదు. బట్ ఎడ్యుకేషన్ గురించి అందరూ మాట్లాడారు. స్కూల్కి రావాలి, పిల్లలు రావాలి అనుకుంటే ఇంట్లో ఇల్లాలంటే మనకు విలువ. స్కూల్ ఆడపిల్లలు కానీ రావాలంటే మన స్కూల్ అందం కావాలి. పేరెంట్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పాఠశాల పనితీరు అనేది
తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. సందర్భంగా చేయవలసిన ప్రతిజ్ఞ. పాఠశాల విద్యార్థి తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము లేకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. దూరం